మర్యాదగా ఉండుట. ఒకరోజు సాయంత్రం హరి పాఠశాల నుండి ఇంటికి తిరిగొస్తూ ఉన్నాడు. ఓ చాలా ఆలస్యమైపోయింది. నా కోసం నా స్నేహితులు మైదానంలో ఎదురు చూస్తూ ఉంటారు. హరి రోడ్డు దాటాలని ముందుకు నడిచాడు. అప్పుడు ఒక వృద్ధురాలు రోడ్డు దాటడానికి నిలబడి ఉంది. ముసలావిడలా ఉంది. ఈవిడ దగ్గర చాలా ఘనమైన వస్తువులున్నట్టున్నాయి. నేను ఈ మామగారికి ఖచ్చితంగా సాయం చేస్తాను. మామగారు, నేను మీకు సాయం చేస్తాను. మీ వస్తువులన్నీ నాకివ్వండి, నేను తీసుకెళ్తాను. హరి ఆ బామ్మని ఎంతో జాగ్రత్తగా రోడ్డు దాటించాడు. నీకు ధన్యవాదాలు బిడ్డా. నేను చాలాసేపు రోడ్డు దాటలేక నుంచున్నాను. నువ్వు సరైన సమయానికొచ్చి నాకు సాయపడ్డావు. ఆ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. పర్వాలేదు బామా, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. సరే బాబూ, నువ్వు ఎక్కడికో వెళ్ళాలనుకుంటాను. నిన్నీక నేను ఇబ్బంది పెట్టను. ఇక్కడి నుంచి నేనే వెళ్తాన్లే. నువ్వు బయలుదేరు బాబూ. సరే బామ్మగారు, నేను వెళ్ళొస్తాను. ఆ వృద్ధురాలు అక్కడ్నించి వెళ్ళిపోయింది. హరి కూడా మైదానానికి వెళ్ళాడు. కాసేపట్లో హరి తన ఇంటికి తిరిగొచ్చేశాడు. ఏదో కొత్త గొంతు వినిపిస్తుంది. ఒకవేళ చుట్టాలొచ్చారా? ఎవరొచ్చుంటారబ్బా? హరి, ఒకసారి ఇట్రా. వస్తున్నానమ్మా. నీకావిడ తెలుసా? బామ్మగారు మీరా? ఓ, వీడు నీ కొడుకేనా? వీడే నన్ను రోడ్డు దాటించి సాయం చేశాడు. హరి, ఇలా చూడు నాన్న, ఈవిడే మీ అమ్మమ్మ గారి ఫ్రెండ్. ఓ, గుడ్ ఈవినింగ్ బామ్మగారు, మీరు కరెక్ట్గా వచ్చేసారు. హరి, నువ్వు చాలా మర్యాద తెలిసిన బిడ్డవి. అందరూ నీలా ఉంటే ఎంతో బావుంటుంది. హరి, నిన్ను తలుచుకుంటే నాకు చాలా గర్వంగా ఉంది. నువ్వు వెళ్ళి నీ చేతులు కాళ్ళు కడుక్కొనిరా, కలిసి భోంచేద్దాం. సరేమా, ఇదిగో వెళ్తున్నాను. ఓవర్లోడ్, అతి బరువు. క్యారీ ఆన్, కొనసాగించు. కర్టియస్, మర్యాద నమ్రత కనబరుచుట.